స్వీట్ బోండా ఎప్పుడైనా తిన్నారా? ఎంతో రుచిగా ఉంటాయి. మనం బెల్లాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో రకరకాల తీపి వంటలను తయారు చేసుకొని తింటాం. బెల్లంతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. బెల్లంతో చేసుకోదగిన వివిధ రకాల తీపి వంటకాలలో బెల్లం బోండాలు కూడా ఒకటి. ఈ బెల్లం బోండాలు చాలా రుచిగా ఉంటాయి. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా తయారు చేసేవారట. ఈ బోండాలను తయారు చేయడం కూడా చాలా తేలిక. కరకరలాడుతూ రుచిగా కమ్మగా ఉండే బెల్లం బోండాలను ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి, అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం బోండాల తయారీకి కావాల్సిన పదార్థాలు: బెల్లం తురుము 200 గ్రాములు, నీళ్లు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా 1 టీ స్పూన్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్, గోధుమ పిండి 400 గ్రాములు, ఉప్పు చిటికెడు, సోంపు గింజలు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్వీట్ బోండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఓ గిన్నెలో పెరుగు, వంట సోడా, రవ్వ వేసి కలపాలి. తర్వాత దీన్ని 5 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తర్వాత గిన్నెలో బెల్లం నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పక్కన వడగట్టి పెట్టాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగులో బెల్లం పాకం వేసి కలపాలి. గోధుమ పిండి, ఉప్పు, సోంపు గింజలు వేసి కలపాలి. దీనిని అంతగా కలిసేలా కలుపుతూ ఉండాలి. తర్వాత మరో కప్పు నీళ్లు పోసి కలపాలి. పిండి కలిపిన తర్వాత 5 నిమిషాల పాటు పిండిని బాగా నానబెట్టుకోవాలి. దీనిపై మూతను ఉంచి 30 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. లోతుగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత పిండిని తీసుకొని బోండాల్లాగా వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత మంటను పెద్దగా చేసి డార్క్ గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేయించాలి. ప్లేట్లోకి తీసుకొని ఇలా చేయడం వల్ల ఎంతగానో రుచిగా ఉండే బెల్లం బోండాలు తయారవుతాయి. వీటిని అందరూ ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా హాని కలిగించకుండా ఉంటుంది. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తినడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి.